ప్రకృతిలో ఉన్నటువంటి అనంత ప్రాణికోటిలో మానవుని యొక్క జీవితం చాలా విలువైనది, విశిష్టమైనది, ఎంతో గొప్పది. అటువంటి మానవుడు సంతోషంగా, సుఖంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగా ఉండాలి అంటే ఆరోగ్యమే మహాభాగ్యం. మరి ఈ ఆరోగ్యాన్ని మనం చక్కగా కాపాడుకోవాలి అంటే చక్కగా రోజు వ్యాయామం చెయ్యాలి. సృష్టి ఏర్పరిచినటువంటి చక్కని సహజమైన ప్రక్రియ వ్యాయామ ప్రక్రియ మనకు చూసినట్లయితే నడకగా చెప్పుకోవచ్చు. అసలు నడకకు మించినటువంటి గొప్పదైనటువంటి ఖర్చు లేనటువంటి వ్యాయామం మరొకటి లేదు అని మనం నిర్ద్వందంగా చెప్పచ్చు. ఇది ప్రతి ఒక్కరికి సాధ్యమైనది, చాలా సులువైనది, ఏ ఇబ్బందులు లేని వ్యాయామంగా చెప్పుకోవచ్చు. దీర్ఘకాలంగా ఏదైనా తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, లేకపోతే అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే కొంతమందికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉంటాయి, అటువంటి వారు కానీ మానేయాలి తప్ప మిగిలిన ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నడవటం వల్ల మంచి ఫలితాలు, విశేషమైనటువంటి ఫలితాలు పొందవచ్చని చెప్పి వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. మన భారతదేశంలో ఎక్కువ మంది అధిక రక్తపోటు సమస్యతో అలాగే మధుమేహ వ్యాధితో బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది. రోజు నడవటం వల్ల ఈ అధిక రక్తపోటు సమస్య నుంచి మనం బయటపడటానికి సహాయపడవచ్చు అని చెప్పి కూడా తెలుస్తోంది. అలాగే రక్తపోటు వల్ల వచ్చేటువంటి తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు ఏవి కూడా దరిజారకుండా ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే మన భారతదేశంలో ఎక్కువ మంది మధుమేహ వ్యాధితో బాధపడుతున్నారు, షుగర్ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. ఇటువంటి షుగర్ వ్యాధిని అదుపులో ఉంచడానికి, అలాగే గ్లూకోజ్ స్థాయిల్ని అదుపులో ఉంచడానికి కూడా ఈ నడక ఒక రకంగా చాలా ఉపయోగపడుతుందని చెప్పి వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా రోజు నడవటం వల్ల మనం మానసిక ఒత్తిడికి దూరంగా ఉండవచ్చు, అలాగే ఆందోళన తగ్గుతుంది, శారీరక సామర్థ్యం పెరుగుతుంది, అలాగే మానసిక సామర్థ్యం కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇంకా మనం రోజు నడవటం వల్ల మన రోగనిరోధక వ్యవస్థ చక్కగా చైతన్యం చెందుతుంది. ఎప్పుడైతే అది చైతన్యం చెందుతుందో మనం తరచుగా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా, అంటే సూక్ష్మజీవుల వల్ల వచ్చేటువంటి వ్యాధుల బారిన పడకుండా చూసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనం రోజు నడవటం వల్ల శరీరంలో శక్తి కొంత ఖర్చు కావడం వల్ల ఈ అధిక బరువు అనేటువంటి సమస్యకి దూరం కావచ్చు, అలాగే ఊబకాయం రాకుండా, స్థూలకాయం రాకుండా కాపాడుకోవచ్చు అని కూడా తెలుస్తూ